కాబట్టి నీకు రక్షణ దేనియందున్నది? ధర్మమందున్నది. అధర్మము అప్పటికి చాలా బాగా కనపడవచ్చు, కానీ అది పాడు చేసి తీరుతుంది. అందుకే మనకి శాస్త్రంలో ఒక పెను ప్రమాదం గురించి మాట్లాడతాను. మనిషిని పాడు చేసేవి 4. ఈ 4 దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం హెచ్చరిక చేసింది. నీ ప్రమేయం లేకుండా వచ్చేసేది ఏదో తెలుసా అండి? మీరు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు దానికోసం. అది కాలములో నీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా వచ్చే వాటిల్లో మొదటిది యవ్వనము. యవ్వనమునందు ధర్మ ప్రబోధమును బాగా అర్థం చేసుకోకపోతే యవ్వనమునందు జరిగేటటువంటి పొరపాటు, చేసిన పొరపాటు పుణ్యాత్ములైన ఇతపూర్వం ఉన్న 7 తరాల వాళ్ళని నరకంలోకి తోసేస్తుంది. యవ్వనము ప్రమాదహేతువు. యవ్వనము ధర్మముతో ముడిపడి